హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్స్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఇది చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్న వీడియో. 1 మంత్ అయిపోయింది. మా అమ్మ రిటైర్మెంట్ అయిపోయి కూడా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే 2 డేస్ ఫంక్షన్ చేసాం. ఒకటి ఇంటి దగ్గర, ఒకటి స్కూల్‌లో అనమాట. ఇంటి దగ్గరేమో రిలేటివ్స్ వరకు, స్కూల్‌లో టీచర్స్, పిల్లల వరకు అని చెప్పేసి అందరం రెడీ అయ్యి వెళ్ళిపోయాము. 10:30, 11 అంతా మేము వెళ్ళేసరికి మా నాన్న అంతా వెళ్ళి మొత్తం రెడీ చేసి పెట్టాడు. మా పద్దు పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంది. అది చదివిన 7th క్లాస్ వరకు. మొత్తం అందరూ టీచర్స్ సంగతి ఇంకా తెలిసిందే కదా! ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళ స్పీచ్‌లతో అదరగొడుతున్నారనమాట. మొత్తానికి అలా వాళ్ళ స్పీచ్‌లు ఒక 1 అవర్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక పిల్లలకి ఫుడ్ పెట్టిచ్చేసాము. వాళ్ళ స్పీచ్‌లన్నీ అయిపోయిన తర్వాత నీట్‌గా ఫుడ్ తినేసాం. ఇంకా లాస్ట్ వర్కింగ్ డే. అంటే మా అమ్మ కొంచెం పిల్లలకు గుర్తుగా పలకలు, బుక్స్, పెన్సిల్స్ అవన్నీ ఇవ్వాలనుకుందనమాట. అందుకు పిల్లలకి అందరికి వరుస పెట్టి పాపం లాస్ట్ వర్కింగ్ డే అన్నీ పంచేసింది. వాళ్ళని బాయ్ చెప్పండిరా అంటే వాళ్ళు హ్యాపీగా, అంటే ఆ ఏజ్‌కి అర్థం కాదులేండి రిటైర్మెంటు, ఆమె వెళ్ళిపోతుందని చెప్పేసి. మేబీ ఆ ఏజ్‌లో ఉంటే మనం కూడా అట్లాగే ఫీల్ అవుతామో, టీచర్లు వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా అంతే హ్యాపీగా బాయ్ చెప్పి పంపించేశారనమాట. మా అమ్మ మాత్రం బాగా ఫీల్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే రేపటి నుంచి బోర్ కొడుతుంది ఇంట్లో రోజు అంటే మామూలుగా కాదు కదా, 36 ఇయర్స్ సర్వీస్ అనమాట యాజ్ ఎ స్కూల్ టీచర్గా. తనకి రేపటి నుంచి బోర్ కొట్టిన ఫీలింగ్ ఉంటుంది ఇంట్లో ఉండాలంటే. అలా పిల్లలందరికీ బాయ్ చెప్పేసి చివరికి లాస్ట్ అటెండెన్స్ వేయించేసుకొని 3:30 వరకు ఉండేసి తీసుకొచ్చేసాము ఇంటికి. ఇంకా నైట్ చూడండి, మేమేం విరగదీసింది లేకపోయినా కూడా ఒక్కొక్కరు కాళ్ళు ఒత్తించుకుంటా, తలలు ఒత్తించుకుంటా నైట్ అంతా ఎంజాయ్ చేసాము. సరే అని చెప్పేసి ఇంక మార్నింగ్ ఇంటి దగ్గర ఫంక్షన్కి రెడీ కావాలి. మేము బయటకు వచ్చేసరికి తాత మనోడు ఫుల్గా ఫోటోలు దిగుతా అన్నారు. వీళ్ళంతా మా తమ్ముడి ఫ్రెండ్స్ గ్యాంగు. వీళ్ళు ఎక్కడికి పోయినా ఒక మంచి గ్యాంగుని మెయింటైన్ చేస్తాడనమాట. ఈ ఫంక్షన్ మొత్తంలో ఒక హైలైట్ మటన్ బిర్యానీ అండి. అసలు తెలిసిన సార్ ఒకరు చేశారు. అసలు తీశారనమాట మటన్ బిర్యానీ అయితే. అలా నా పాటికి నేను బేవర్స్గా తిరుగుతుంటే మా అత్త ఒకటి పిలిచి, ఏమే మమ్మల్ని వీడియో దివా యూట్యూబ్లో పెట్టవని అడిగింది. దానికోసమే ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా తీసి పెడుతున్నాను అనమాట. సరే తినవే, నువ్వు తినేది ఎట్లనో వీడియో తీసి పెడతానని చెప్పేసి అలా మొత్తానికి రిలేటివ్స్ని అందరినీ ఫంక్షన్ అంతా అరేంజ్ చేసుకొని అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. ఒక్కొక్కరు వస్తారు తిని వెళ్ళిపోయేసరికి ఫుల్గా అలసిపోయాను అనమాట. మా ఆయన వెళ్ళిపోదాం రిటర్న్ అన్నాడు. ఇంకా మన కాళ్ళు సహకరించక, ఎందుకంటే ఫంక్షన్లో రెచ్చిపోయి తిరుగుతూ ఉన్నాను. రేపు మార్నింగ్ వెళ్దామని చెప్పేశాను. రేపు మార్నింగ్ పొద్దున్నే లేపుతాను 4కే అన్నాడు. సరే పాపం కష్టపడి లేపాడు, కానీ చివరికి ఏమైందంటే కార్ టైర్ పంచర్ అయిపోయింది అనమాట. అట్లా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి 6 అయిపోయింది. అలా మొత్తానికి మా అమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసాము. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.